నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులారాశి వారికి ఉగాది రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాలను మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, అలాగే స్వాతి నక్షత్రం 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు వస్తారు. తులారాశి వారికి 7వ స్థానంలో గురుడు, అలాగే 6వ స్థానంలో రాహువు, 12వ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా తులారాశి వారికి ఉగాది తర్వాత నుండి వారి జీవితంలో శత్రువుల బాధ ఉండదు. అలాగే ఈ రాశి వారికి 6వ స్థానంలో రాహు సంచరిస్తున్న కారణంగా ఈ తులారాశి గల ఉద్యోగస్తులకు ఈ సమయం ఎంతో బాగుంటుంది. అలాగే తులారాశి వారు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న పనులన్నిటినీ ఈ సమయంలో పూర్తి చేస్తారు. ఈ రాశి గల విద్యార్థులు ఏదైనా కాంపిటేటివ్ పరీక్షలు రాస్తుంటే వాటిలో అనుకూల ఫలితాలను పొందుతారు. అలాగే తులారాశి వారికి సంవత్సరంలో ఆర్థిక పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈ సమయంలో వారికి వసూలు కాని మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. అలాగే మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొని ఉంటే ఈ సమయంలో అప్పులు తీర్చేస్తారు. ఈ తులారాశి వారు ఈ సంవత్సరంలో వారి బంగారం వస్తువులను పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మీరు మీ వస్తువుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే తులారాశి వారికి ఈ సంవత్సరంలో ఎవరైతే భూములను కొని వాటిని అమ్ముతూ ఉంటారో వారికి, అలాగే ఫ్లాట్లు కట్టి వాటిని అమ్ముతూ ఉంటారో వారికి కూడా ఈ సంవత్సరంలో ఎన్నో లాభాలు వస్తాయి. అలాగే తులారాశి గల నిరుద్యోగులకు ఈ సంవత్సరంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్తో పాటుగా వారు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అవుతారు. ఈ తులారాశి గల వారు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి కూడా ఈ సంవత్సరంలో పంటలు ఎక్కువగా దిగుబడి వస్తాయి. అలాగే తులారాశి గలవారు ఎవరైతే చేపల చెరువులు మరియు రొయ్యల చెరువులు వ్యాపారం చేస్తున్నారో వారికి కూడా ఈ సంవత్సరంలో అధిక లాభాలు వస్తాయి. తులారాశి గల విద్యార్థులకు మాత్రం ఈ సంవత్సరంలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల వీరికి సంవత్సరంలో జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. అందువల్ల వీరు రాసే పరీక్షల్లో మార్క్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ తులారాశి వారు ఈ సంవత్సరంలో శుభకార్యాల్లో పాల్గొంటారు, పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్తారు. అంతేకాకుండా ఈ రాశి వారికి సంవత్సరంలో ఆర్థిక పరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఈ తులారాశి వారికి సంవత్సరంలో ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సో చూశారు కదండి, తులారాశి వారికి ఉగాది తర్వాత ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి మా వీడియో నచ్చితే మీ స్నేహితులకి, బంధువులకి తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.